హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో సామాన్య ఉద్యోగులకు భారీ ఊరట కల్పిస్తున్నటువంటి విప్లవాత్మక మార్పులు ఇవే అండి. అవేంటనే పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే భారతదేశ ఆర్థిక వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చే ఉద్దేశ్యంతో రాబోయే ఏప్రిల్ 1, 2026 నుండి దేశవ్యాప్తంగా కొత్త ఆదాయపు పన్ను చట్టం న్యూ ఇన్‌కమ్ టాక్స్ అమల్లోకైతే రాబోతోంది. మరి ఈ చట్టం ద్వారా పాతకాలం నాటి సంక్లిష్టమైన నిబంధనలను తొలగించి పన్ను చెల్లింపుదారులకు అత్యంత సులభతరమైన వాతావరణాన్ని కల్పించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యంగా సామాన్య ప్రజలు, మధ్యతరగతి వేతన జీవుల ఆదాయపు పన్ను ఆదాయ పన్ను శాఖ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరము లేకుండానే, ఎవరి సహాయం తీసుకోకుండానే తమ పన్ను రిటర్న్స్‌లను స్వయంగా ఫైల్ చేసుకునేలాగా పన్ను ఫారాలను ప్రభుత్వం పూర్తిగా సరళతరం చేస్తోంది. దీనివల్ల సామాన్యులకు పన్నుల పట్ల ఉన్న భయం పోవటమే కాకుండా పారదర్శకత కూడా పెరుగుతుంది. ఈ కొత్త చట్టంలో భాగంగా ప్రభుత్వం పెట్టినటువంటి మార్పులు మరియు వాటి వల్ల కలిగే ప్రయోజనాలను మనం ఇప్పుడు అత్యంత వివరంగా చర్చించుకుందాం. ఆర్థిక లావాదేవీలపై విధించే టీడీఎస్ విషయంలో ప్రభుత్వం భారీ ఉపశమనం కలిగించింది. గతంలో ఎన్ఆర్ఎస్ కింద కొన్ని రకాల చెల్లింపులపై 5% నుండి ఏకంగా 20% వరకు టీడీఎస్ కోత విధించేవారు. దీనివల్ల వ్యాపారస్తులకు మరియు వ్యక్తులకు నగదు లభ్యత తగ్గిపోయేది. అయితే ఇప్పుడు ఈ రేటును కేవలం 2%కి తగ్గించడం జరిగింది. అంటే ఇకపై మీ చేతికి వచ్చే నికర ఆదాయం పెరుగుతుంది. అలాగే మానవ వనరుల సరఫరా చేసే ఏజెన్సీలపై కూడా కేవలం 1 లేదా 2% మాత్రమే టీడీఎస్ విధించాలి అని నిర్ణయించారు. మరి దీనివల్ల సర్వీస్ రంగంలో ఉన్నటువంటి చిన్న మరియు మధ్య తరహా సంస్థలకు పెద్ద ఊరట లభిస్తుంది. మరియు వారు తమ వ్యాపారాలను మరింత సులభంగా నిర్వహించుకోవచ్చు. పన్ను రిటర్న్స్ దాఖలుకు సంబంధించిన గడువు తేదీలలో కూడా ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. సాధారణంగా ఏదైనా పొరపాటు జరిగినప్పుడు సవరించిన రిటర్న్లను దాఖలు చేయడానికి డిసెంబర్ 31 వరకు మాత్రమే సమయం ఉండేది. కానీ ఇప్పుడు ఆ గడువును మార్చి 31 వరకు పొడిగించారు. దీనివల్ల పన్ను చెల్లింపుదారులకు తమ తప్పులను సరిదిద్దుకోవడానికి అదనంగా మరో 3 నెలల సమయం దొరుకుతుంది. తద్వారా అనవసరమైన జరిమానాల నుండి వారు తప్పించుకోవచ్చు. చిన్న తరహా ఆదాయపు పన్ను చెల్లింపుదారుల అవసరాలను గుర్తించిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు వారికి అదనంగా మరో 6 నెలల పాటు ప్రత్యేక ఊరటను కల్పిస్తున్నట్లు ప్రకటించారు. ఇది తక్కువ ఆదాయం ఉన్న వారికైతే ప్రభుత్వం అందిస్తున్న గొప్ప ప్రోత్సాహం. విదేశీ ప్రయాణాలు మరియు విదేశాల్లో చదువుకునే విద్యార్థుల కోసం కూడా ఈ బడ్జెట్‌లో శుభవార్త ఉంది. విదేశీ యాత్రలపై మరియు విదేశీ విద్యా సంస్థల్లో చదివే విద్యార్థుల ఫీజులపై, అలాగే విదేశాల్లో వైద్యం చేయించుకునే వారిపై విధించే టీసీఎస్‌ను 5% నుండి 2%కి తగ్గించారు. దీనివల్ల విదేశీ విద్య సామాన్యులకు మరింత అందుబాటులోకి వస్తుంది. మరియు వైద్య ఖర్చులు కూడా కొంతమేర తగ్గుతాయి. మ్యాన్ పవర్ సరఫరా చేసే సంస్థలపై టీడీఎస్ తగ్గించడం వల్ల ఉపాధి కల్పన రంగంలో మరింత కనిపించే అవకాశం ఉంది. అటు అంతర్జాతీయ లావాదేవీలు, ఇటు విదేశీ వ్యాపార రంగం రెండింటినీ ప్రభుత్వం సమతూకం చేస్తూ ఈ నిర్ణయాలు తీసుకుంది. మరో మానవీయ కోణంలో తీసుకున్న నిర్ణయం ఏమిటంటే, మోటారు వాహన ప్రమాదాల ద్వారా లభించే బీమా పరిహారం చెల్లింపులపై పన్ను నిబంధనలను సడలించడం, ప్రమాద బాధితులకు అందే ఆర్థిక సహాయంపై పన్ను భారం తగ్గించడం వల్ల ఆయా కుటుంబాలకు పూర్తి స్థాయిలో భరోసా లభిస్తుంది. ఇక విదేశీ ఆస్తులు కలిగి ఉండి పొరపాటున వాటిని వెల్లడించని వారి కోసం ప్రభుత్వం ఒక అద్భుతమైన వన్ టైమ్ స్కీమ్‌ను ప్రవేశపెట్టింది. జూలై 31 వరకు ఐటీఆర్ 1 మరియు ఐటీఆర్ 2 దాఖలు చేసేవారు తమ విదేశీ ఆస్తులను ఎటువంటి ఇబ్బందులు లేకుండా వెల్లడించుకోవచ్చు.
దీనివల్ల భవిష్యత్తులో చట్టపరమైన సమస్యలు తలెత్తకుండా ప్రభుత్వం అవకాశం కలిగించింది. సో, అవకాశాన్నయితే కల్పించడం జరిగింది. చివరగా వ్యక్తిగత ఆదాయపు పన్ను స్లాబ్‌ల విషయానికి వస్తే, రేట్లలో ఎటువంటి మార్పులు లేవని ఆర్థిక మంత్రి స్పష్టం చేశారు. అంటే ప్రస్తుతం అమల్లో ఉన్నటువంటి పన్ను రేట్లు 2025 2026 ఏప్రిల్ 1 నుండి కూడా కొనసాగుతాయి. అయితే మరి పైన పేర్కొన్న నిబంధనల సడలింపు, గడువు పెంపు మరియు టీడీఎస్ తగ్గింపుల వల్ల పన్ను చెల్లింపుదారునిపై పరోక్షంగా అయితే భారం తగ్గి పన్ను వ్యవస్థ మరింత సులభంగా అయితే మారుతుంది. మొత్తానికి కొత్త ఆదాయపు పన్ను చట్టం 2026 అనేది కేవలం పన్ను వసూలు చేయడం కోసం మాత్రమే కాకుండా పన్ను చెల్లింపుదారుల సౌకర్యార్థం మరియు దేశ ఆర్థికాభివృద్ధిని వేగవంతం చేయడం కోసం రూపొందించబడిందిగా అయితే చెప్పవచ్చు.